థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరు ఉన్నారు అంటే. అండ్ నేను పిలిచేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. నేను అసలు ఆలోచించను. అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60-70% రూల్ అవుట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను, నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యు ఆర్ నాకు ఒక ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు. మీరు వల్లి గారు, నాకు నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు గారు అని పిలవటం మొదలెట్టాను, కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తున్నాను అంతే. మీరు నాకు ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీ లాగా అనిపించారు నాకు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క, ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వచ్చారు, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే మే 1కి.